లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు థియేటర్లో రిలీజ్ అయిన తగ్ లైఫ్ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే నచ్చలేదు భయ్య. ఎందుకంటే కొత్తనం అయితే ఏది లేదు. మనం అనుకున్న స్టోరీ ఇంతకుముందే ఇలాంటి స్టోరీస్ అయితే మనం చాలా చూసేస్తాం. కాబట్టి స్టోరీ పరంగా అయితే కొత్తదనం అయితే ఆశించకూడదు అని చెప్పొచ్చు. మణిరత్నం గారు దాదాపు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత కమల్ హాసన్ గారితో కొలాబరేట్ అయి తీసిన మూవీ కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండే. నాకైతే మూవీ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం కూడా మ్యాచ్ కాలేదని చెప్పొచ్చు. ఇంకా మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే ఒక క్రేజ్ అయితే ఉంటుంది భయ్య. ఇంత విషయానికి వస్తే మన గ్యాంగ్స్టర్ అయిన కమల్ హాసన్ గారు ఒక పిల్లాడి వల్ల ఒకసారి సేవ్ చేయబడతాడు భయ్య. ఆ పిల్లోని ఇంకా తన కొడుకు మాదిరిగా అయితే పెంచుకుంటూ ఉంటాడు. కొన్ని బిజినెస్ అయితే చేస్తుంటాడు భయ్య. బిజినెస్లో క్లాస్ రావడం వల్ల వీళ్ళిద్దరికి అయితే గొడవలు వస్తాయి. గొడవలు ఎలా సాల్వ్ అయ్యాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బిజినెస్ ఏందనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు భయ్య. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారని ఒక క్లారిటీ వస్తే మనకు ఎమోషన్ అయితే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో బిజినెస్ చేస్తారని ఒక క్లారిటీ లేకుండా ఎమోషన్ని పండించడంలో మన ఏఆర్ రెహమాన్ గారు, మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు భయ్య. ఇంకా బీజిఎం పరంగా వస్తే బీజిఎం అయితే ఎక్కడ మనకు ఇంపాక్ట్ అయితే కలిగించలేదు భయ్య. కొంచెం బీజిఎం బాగున్నా కొంచెం సీన్స్ అయితే పండేవి. బీజిఎం మాత్రం ఎక్కడ వర్కౌట్ కాలేదు. అలాగే సాంగ్స్ కూడా వర్కౌట్ కాలేదు. ఇంకా కమల్ హాసన్ గారు యాక్టింగ్ అయితే మనం ఇచ్చిపడేశారు భయ్య. ఇంకా సింబు గారు కూడా ఆయన పాత్రకు తగ్గట్టు యాక్ట్ చేశారు. మొత్తం మూవీలో ఇంకా మేజర్ కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్టార్ట్ అవ్వడం ఒక 10-20 నిమిషాలు అయితే మంచిగా ఉంది. ఒక 20 నిమిషాలు అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా స్టోరీలు డీప్కి వెళ్ళే కొద్దీ ఇంకా రొటీన్ ఫీలింగ్ అయితే కలుగుతుంది భయ్య. కొన్నిసార్లు బోల్ తప్ప మూవీ మొత్తం ఎక్కడ మనకి ఇంపాక్ట్ అయితే అనిపించదు భయ్య. మీరు ఈ మూవీ చేశారా? మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్